గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణం అమలు చేయమని కోరుతున్నామంటే ఇది మా గొంతమ్మ కోరికగా చూడబాకండి. ఇది మా గొంతమ్మ కోరిక చూడబాకండి. మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్గా కూడా చూడబాకండి. ఇది మా గొంతమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్ కాదు. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, మీ హామీలను అమలు చేయమంటున్నాం. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, ముఖ్యమంత్రిగా మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ అని అంటున్నా. దయచేసి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, ఎందుకంటే చలో హైదరాబాద్కు తరలి రమ్మని పిలుపునిచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంలో కొన్ని విషయాలు చెప్తున్నా నేను. ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెడుతున్న డిమాండ్ కాదు ఇది. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో 75లో. ఇది మీ ప్రభుత్వ పాలసీ అని గుర్తు చేస్తున్నా. 2, గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా. 3, యూపీ గవర్నమెంట్ హయాంలోనే గౌరవ స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వ హయాంలోనే జస్టిస్ ఉషా మేరా కమిషన్ వర్గీకరణ మీద వేసిందనే విషయం గుర్తు చేస్తున్నా. 4, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రతి ఎన్నికల్లో మీరు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి గత 3 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సమర్థిస్తూ వచ్చింది. మొన్నటి అసెంబ్లీ, మీరు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలోనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశమే వర్గీకరణకు పరిష్కారం చూపెడతామని ఉన్నది. అందువల్ల ఇది మీ పార్టీ నిర్ణయం, గతంలో మీ ప్రభుత్వ నిర్ణయాలు. మీ పార్టీ నిర్ణయం మేనిఫెస్టోలో డిక్లరేషన్లు సాక్ష్యం. మీ ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం, జైల్ సింగ్ ప్రభుత్వం, రాజశేఖర్ గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేయడం, యూపీఏ ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా అది కమిషన్ వేయడం. అదే సమయంలో సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన గతంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి నుంచి ఉత్తరప్రదేశ్ వాళ్ళ స్వస్థలం అని చెప్పబడుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని గుర్తు చేస్తున్నాను నేను. ఎక్కడ ఎస్సీ వర్గీకరణ ముందుకొచ్చినా ఆ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది కర్ణాటక సాక్ష్యం అని కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందువల్ల ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మా డిమాండ్ కొత్తగా మీ ముందు పెడుతున్నది కాదు. ఇకపోతే వ్యక్తిగతంగా మీ గురించి కూడా చెప్తున్నాం. మీరు ముఖ్యమంత్రి కాకముందే ఎంఆర్పిఎస్ నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ నిర్వహించిన ధర్నాలో జంతర్ మంతర్ వద్ద పాల్గొన్నారు. విద్యార్థుల జాతీయ సభలో ఢిల్లీలో వర్గీకరణకు అనుకూలంగా పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభలో పరేడ్ గ్రౌండ్లో మీరు పాల్గొన్నారు. ఆయా సందర్భంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు నైతిక మద్దతు ఇస్తూ వచ్చారు. మీరు కూడా వర్గీకరణకు మొదటి నుంచి సమర్థిస్తుండని చెప్పడానికి ఇది సాక్ష్యం. ఇకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ భారతదేశంలోనే
అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని చెప్పి ఆగస్టు 1న మీరు నిండు శాసనసభలో హామీ ఇచ్చారు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణంలోనే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సమర్థిస్తూ భారతదేశంలోని అందరికంటే ముందు అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు మీ హామీని గుర్తు చేస్తున్నాం, తొందరగా అమలు చేయమని. మీ పార్టీ పాలసీని గుర్తు చేస్తున్నాం, దానికి కట్టుబడి ఉండమని. గత ప్రభుత్వ పాలసీ మీకున్నది, దాన్ని కొనసాగించమని. ఇవే మా గొంతెమ్మ కోరికలు కాదు, ఇవేమి మా కొత్తగా పెట్టిన డిమాండ్ కాదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. జాప్యం జరగడం వల్ల, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల, విద్యా అవకాశాల్లో అడ్మిషన్స్ పూర్తి కావడం వల్ల, సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మేము నష్టపోతున్నాం. మీరు వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా నష్టపోతున్నాం. మేము ఎందుకు నష్టపోవాలి? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంజాబ్ అమలు చేసుకుంటుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తమిళనాడు అమలు చేసుకుంటుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తున్నది హర్యానా ప్రభుత్వం. వాళ్లకు లేని అడ్డంకులు ఎక్కడ ఎట్లా వస్తున్నాయి? ప్రభుత్వాలు అక్కడ వర్గీకరణ అమలు చేస్తున్నాయి కదా, అక్కడ లేని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకంటే ముందు మీరు అమలు చేస్తామన్నారు కదా. దేశంలోనే ప్రప్రథమంగా అమలు చేసేది తెలంగాణ ప్రభుత్వం, మీరు అసెంబ్లీ చెప్పారు కదా. మీరు బయట ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? శాసనసభలో మీరు మాట్లాడింది మర్చిపోతున్నారా? మీరు గతంలో ఉద్యమాల్లో పాల్గొనేది మర్చిపోతున్నారా? శాసనసభలో హామీ ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? మీకు గుర్తు చేస్తున్నాం ఈ విషయాన్ని, మర్చిపోబాకండి. మీకు గుర్తు చేస్తున్నాం, మర్చిపోకండి. గతంలో నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేసి మాకు అన్యాయం చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామన్న మీరు ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వేసి కొంతకాలం కాలేపన చేశారు. ఇప్పుడు కమిషన్లు అంటూ కాలేపన జరుగుతుంది. ఈలోపు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి వర్గీకరణ లేకుండానే. అంటే మాకు ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరవుతారు. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరవుతారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మా మీద కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం ఆపండి. మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో దుష్ప్రచారం ఆపండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వర్గీకరణ సహకారం కోరడం మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చంద్రబాబు దగ్గరికి పోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రాజశేఖర్ గారి దగ్గరికి, రోషే గారి దగ్గరికి, కిరణ్ కుమార్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళాం. కేంద్రంలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం 10 ఏళ్ళు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాం. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నాడు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం కదా. అప్పుడేమన్నా మేము టీడీపీనా? మా ఒంటి మీద కండవ మారిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ గారి నుంచి మొదలుకుంటే, రోషయ్య, కిరణ్ కుమార్ నుంచి మొదలుకుంటే, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కూడా కలిసి వచ్చాం. అప్పుడు కూడా మీకు అండగా నిలబడ్డాం. ఏమన్నా కాంగ్రెసా? తెలంగాణ రాష్ట్ర ఉద్యోగం నడుపుతున్నప్పుడు కేసీఆర్కి అండగా నిలబడి నిమ్మరసం ఇచ్చాం. అప్పుడేమన్నా మేము టీఆర్ఎస్ఆ? ఇప్పుడేమన్నా మేము బీఆర్ఎస్ఆ? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాకు అవసరం. సుప్రీంకోర్టులో న్యాయం జరగాలంటే కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలి, వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి మేము కేంద్రాన్ని కలిసాం, గౌరవం నరేంద్ర మోడీ గారిని కలిసాం. మేము ఎప్పుడన్నా బీజేపీ? ఈ దుష్ప్రచారం ఆపండి. మీ చేతకాంతనాన్ని, మాలలకు కొమ్ముగాసే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణమాదిగేదో బీజేపీ, కృష్ణమాదిగేదో ఆ పార్టీ అని చెప్పి మాట్లాడడం అనేది ఆపండి. మీ చేతకాంతనం నిరూపించుకుంటాండి ఇక్కడ. మీ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు. బహుశా మమ్మల్ని బీజేపీలో చైర్మన్ మీరు ప్రోత్సహించినట్టుకున్నది. మమ్మల్ని మీరే బీజేపీలో చైర్మన్ ప్రోత్సహిస్తున్నట్టున్నది.
నా జీవితంలో కండవ మారదని 100 సార్లు చెప్తాను. నా జీవితంలో కండవ 30 ఏళ్ళుగా కండవ మారింది లేదు, కండవ మారేది కూడా లేదు. మేము ఆ కమిట్మెంట్ ఉన్నది. 30 ఏళ్ళుగా మాకు కండవ మారింది లేదు, రేపు మారేది లేదు. కండవలు మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు. పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. కండవలు మార్చుకునే వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మా ఒంటి మీద కండవ మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం, సమాజం కోసం పాటు పాడతాం. మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే, మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా అవి 100 రేట్లు మీకు తగులుతాయి, మాకు తగులవు. మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే, మా మీద నిందలు మోపదలుచుకుంటే సూటిగా అవి మీకు తగులుతాయి, 100 మాకు తగులవు. మేము మా జీవితం, మా ఉద్యమం తెరిచిన పుస్తకం ఇక్కడ. మా జీవితం, మా ఉద్యమం 30 ఏళ్ళుగా తెరిచిన పుస్తకం ఇక్కడ. దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు, ఎవరేం నిరూపించలేరు. మళ్ళా చెప్తున్నా, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి కానీ మేము ప్రజాపతిలు కాలేదు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు. అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి. మీ చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి గారి చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని దుష్ప్రచారం చేయించడం ఆపండి. నువ్వు రా, నువ్వే వస్తావు, రా, ఆహ్వానిస్తావు నిన్ను. నేను ఏ పార్టీని పిలువా, రా, రేపు ప్రదర్శనలో నిన్నే పిలుస్తారా? హామీ ఇచ్చింది నువ్వే కదా, అమలు చేయడానికి నువ్వు రా, మాకు అభ్యంతరం లేదు. నేను ఏ పార్టీని పిలువరా? నో నాకు బీజేపీ, నో బీఆర్ఎస్, నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు రా, హామీ ఇచ్చినావు కదా. అవును, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచాను కదా కేంద్ర ప్రధానమంత్రిగా. ఒక ఆయన వచ్చాడు కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్కు, అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చారు కదా మా మీటింగ్కు. ఓకే, రేపు పెద్ద సాంస్కృతిక పోరాటం జరుగుతుంది కదా, ప్రదర్శన జరుగుతుంది కదా, మీరు రండి, నేను ఆహ్వానిస్తా. నువ్వు టైం నీ దగ్గరకు వస్తా, అపాయింట్మెంట్ కోరుతా, టైం ఆహ్వానిస్తాను, మీరు రండి. ఇంకెవరిని విలువ? రేపు సాంస్కృతిక ప్రదర్శనకు ఎవరిని విలువ? మీరు రండి. వర్గీకరణ 2 రోజులు అమలు చేస్తారా, 4 రోజులు అమలు చేస్తారా చెప్పి అమలు చేయండి. మాకేం రాజకీయాలయ్యా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మేమేమైనా రాజకీయ పార్టీ? మా జాతి ఆకాంక్షలకు అనుగుణంగా 30 ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం. ఈ సమాజం అవసరం, ఈ సమాజంలో పేద వర్గాల కోసం కొన్ని విషయాల మీద పనిచేసినాం మేము. దానివల్ల ఫలితాలు వచ్చినాయి. మీరు దుష్ప్రచారం ముసుగులో, మీరు దుష్ప్రచారం చేయించే ముసుగులో మీరు మీ అసమర్థతను, ఇచ్చిన మాటను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి దుష్ప్రచారం మీరు చేస్తున్నారు. అది బహుశా మాకు నష్టమేం లేదు. నేను తెలుగుదేశం మద్దతు ఇచ్చిన రోజులో తెలుగుదేశం కృష్ణమాదిగా అన్నారు, నేనే తెలుగుదేశం కాలేగా. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజుల్లో అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. అప్పుడు నన్ను కాంగ్రెస్ అన్నారు, నేను కాంగ్రెసా? నేను కేసీఆర్కి మద్దతు ఇచ్చినప్పుడు నన్ను బీఆర్ఎస్ అన్నాను, బీఆర్ఎస్ఆ? గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన మద్దతుతో, కేంద్ర మద్దతుతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం వల్ల వర్గీకరణ కొంత న్యాయమైన తీర్పు వచ్చేసింది. నేను బీజేపీ మేము కాదు, మమ్మల్ని అట్లా రుద్దబాకండి. అది మీరు నిరూపించలేరు కూడా, ఇప్పుడు నిరూపించలేరు, భవిష్యత్తులో నిరూపించలేరు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి. మాకు హామీ ఇచ్చింది మీరే. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎవరు రాలే ముఖ్యమంత్రిగా. రాజశేఖర్ గారు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే. ప్రధానమంత్రి వేదిక మీదకి వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే. ఇప్పుడు మా సాంస్కృతిక ప్రదర్శనకు ముఖ్యమంత్రిగా మీ హోదాలో మీరు రండి, మేము వేరే పార్టీ వాళ్ళు రారు. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే మొన్న మీరు మహబూబ్నగర్లో ఏం మాట్లాడిందో రికార్డు చూసుకోండి. మహబూబ్నగర్ జిల్లా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా. డప్పులు కొట్టండి కొట్టండి అన్నావు నువ్వే సభలో, వినిపెట్టండి. అది మహబూబ్నగర్లో బహిరంగ సభ పెడుతూ, ఆ బహిరంగ సభలో మన మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగల జిల్లా, ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తివే కదా మీరు. మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా. డప్పులు కొట్టండి కొట్టండి అందరికి వినబడాలన్నారు. డప్పులు అక్కడ కొట్టడం ఏంది? 1,00,000 డప్పులు హైదరాబాద్లో కొట్టబోతుంది, ఇక్కడికి రాదు. నీవు డప్పులు అక్కడ కొట్టడం కాదు. అప్పుడు మీ సభలకు వచ్చిన డప్పులు 100 కావచ్చు,
కానీ ఇప్పుడు లక్షల డబ్బులు రాబోతున్నాయి, లక్షల డబ్బులు రాబోతున్నాయి. నువ్వు చూడడానికి రా, హామీ ఎట్లా నిలబెట్టుకుంటావో చెప్పడానికి రా, హామీ నిలబెట్టుకోవడానికి రా. ఇది ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. మీరే ముఖ్య అతిథిగా రండి, ఆహ్వానిస్తామంటున్నా. ఇంకేం కావాలా? ఇది వాళ్లకు మన విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు. అందరు గట్టిగా నిలబడి చప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి చప్పట్లు కొట్టండి. అన్న మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం. చప్పట్లు తప్పట్లు కూడా కొట్టండి. తప్పు లేవానే మా మాదిగ సోదరులారా, తప్పు చప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగల జిల్లానే, కొట్టింది గట్టిగా. కొట్టుకుంటూ గట్టిగా అన్నాడు కదా, నీకు కాదు ప్రపంచానికి నిలబెట్టారు, కొట్టడానికి వస్తున్నావు కదా, నీకెందుకు? నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు, ఇప్పుడు హైదరాబాద్లో కొట్టబోతున్నావు. నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు అందరికీ నిలబెట్టట్టుగా, కానీ హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. మీరు రండి, మిగతా విషయాలు చెప్తున్నాను నేను.